నేను ఇంటికెళ్ళినప్పటికి మా రవిమామ బండి ఇంటి ముందు ఉందండి. ఏటి మా మామ వచ్చాడు, ఏటి సంగతి అని లోపలికెళ్తే ఈ మొబైల్ నా చేతిలో పెట్టాడండి. ఏమో మొన్న లామినేషన్ చేశాను కదా బండికి, ఆ ఆనందంతో ఈ గిఫ్ట్ ఇస్తున్నాడేమో అని సరదా అయిపోయానండి. నా పిచ్చి కాపోతే లామినేషన్ చేసినందుకు 35,000 ఫోన్ ఎవరైనా గిఫ్ట్ ఇస్తారండి? మ్యాటర్ ఏంటంటే ఈ అప్పో ఫోను పోయి 8 నెలలు అవుతుందండి. పోగ్గానే వన్ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారట. ఎస్పీ ఆఫీస్కి అయితే మా రవిమామ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు కానీ అది దొరుకుతుందని మరి ఆశలు లేవండి. ఎందుకంటే ఒకసారి పోయిన ఫోను మళ్ళీ దొరుకుతుందని ఎవరు అనుకుంటారండి. కానీ అనుకోకుండా 8 నెలల తర్వాత ఎస్పీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చి, బాబు ఫోన్ పోయింది అన్నావు కదా, దొరికింది, వచ్చి తీసుకెళ్ళి అన్నారటండి. ఫోన్ రాగానే మా రవిమామ ఎగురుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళందరికీ చెప్పేసి, సార్ ఎంతకీ సెల్ ఎలా దొరికిందంటే, అవన్నీ అడక్కు, సెల దొరికింది కదా మంచిగా వాడుకో అని చెప్పి ఇచ్చేసారటండి. ఫోన్ దొరకగానే చూసారా మా మామ చిన్నపిల్లడిలాగా సరదా అయిపోతున్నాడండి. మా మామే కాదండి, నాకు కూడా సరదాగా ఉందండి. ఎందుకంటే మా రవిమామ ఫోన్ దొరికితే నాకు ఆనందమే కదండి. ఖచ్చితంత 35,000 అట మళ్ళా. అందుకే మా శ్రీకాకుళం పోలీసులకు మరియు ఎస్పీ గారు కేవీ మహేశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నామండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఫోన్ పోయినప్పుడు మరి దొరకదులే, ఇక నేను ఎందుకు దాని గురించి ఆరాటపడ్డమని వదిలేయకుండా ఒకసారి కంప్లైంట్ ఇస్తే మంచిదండి. అది మన కష్టార్జితం అనుకో, అది మన దగ్గరికి తిరిగి వస్తుందండి ఖచ్చితంగా.